ఇది నేను హార్డ్ కోర్ హిందువుని, అనార్యుని, శూద్రుని, పద్మశాలి బిడ్డను. ఓకే, సో మేము అందరికంటే ఎక్కువ ఈ ఈ ఆర్యుల వల్ల, ఈ బ్రాహ్మణుల వల్ల బాగా ఇబ్బంది పడుతుంది మేము హిందువులం. ఓకే, మూలవాసులం, అనార్యులం. ఓకే, మా దేవుళ్ళను ఏ బ్రాహ్మణుడు మొక్కడు. మా ఎల్లమ్మని, మా పోషమ్మని, లేకపోతే మా బాలమ్మని, మా శూద్ర దేవతలని, ఎందుకంటే వాళ్ళు శూద్రులు కాబట్టి మొక్కడు. మా శూద్ర దేవుళ్ళు అయినటువంటి సమ్మక్క సారలమ్మ, ఎందుకంటే వాళ్ళు కోయ బిడ్డల్ని బ్రాహ్మణుడు మొక్కడు. అందుకని చిన్నజీయర్ ఏమంటాడు, సమ్మక్క సారలమ్మ కూడా దేవతలా అంటాడు, బ్రహ్మ విష్ణువు కూడా దేవతలా అని మేము అంటున్నాం. రాముడు అనేటోడు ఒక రాజు, ఆయన ఎక్కడ దేవుడు అని చెప్పలేదు, వాల్మీకి రామాయణంలో రాయలేదు కదా. రాముడు ఎందుకు దేవుడైండు, ఎవరికి దేవుడైండు, ఆర్యులకు దేవుడైండు. ఎందుకు ఆర్యులకు దేవుడైండు, మూలవాసులు ఇక్కడి మేము హిందువులము, మీ బ్రాహ్మణ ఆధిపత్యం వద్దు అని చెప్పి మీతో కొట్లాడినాం. మేము రాక్షసులము, మేము అసురులము, మేము సురాపానం తాగలేదు, మేము డ్రగ్స్ తీసుకోలేదు, మేము అన్ని మా యొక్క సంపదలను, మా వృక్షాలను, మా వన సంపదను, మా యొక్క గిరి సంపదను మేము రక్షించినము, కాబట్టి మేము రాక్షసులము. అర్థమైందా? నీకెందుకు మా రూపాలని నువ్వు కావాలని వికృతంగా చూపెట్టినావు నీ సినిమాల్లో, మాకు మీసాలు పెట్టి ఇది పెట్టి. మేము నల్లగున్నాం, ఎందుకంటే మేము ఎండకుంటాం కాబట్టి నల్లగున్నాం. ఓకే, మా మూలవాసులని యొక్క దుష్టులుగా చూపెడుతున్నావు. అర్థమైందా? సో అయితే ఈ మూలవాసులం ఏం చేసినాం, నువ్వు కుట్రలు చేసి నీ ఆయుధాలు తయారు చేసి, నీ తపస్సు అంటే ఏంది, నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు, సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేస్తున్నావు. ఎందుకు చేస్తున్నావు, ఏం చేస్తున్నావు, కొత్త రసాయనాలు కనుక్కుందామని, కొత్త ఆయుధాలు కనుక్కుందామని చేస్తున్నావు. ఎవరి మీద ప్రయోగిస్తావు అవి ఆయుధాలు కానీ, నువ్వు తపస్సు చేసినవి. తపస్సు అంటే ముక్కు మూసుకొని తపస్సు కాదు, అది ఎవరు చేసారు, ఈ యొక్క హిందువులు చేశారు, మూలవాసులు చేశారు. శ్రవణ పరంపర, గురు పరంపర కింద ధ్యానము, యోగా. ధ్యానం ఎందుకు చేస్తారు, ఈ నా లోపల ఉన్న చైతన్యం, ఈ సృష్టిలో ఉన్న చైతన్యం ఒకటే, యూనివర్సల్ కాన్షియస్నెస్ అండ్ మై ఇన్నర్ కాన్షియస్నెస్. కాబట్టి యూనివర్స్లో ఏమవుతుందని తెలుసుకోవడానికి ఈ నాలో ఉన్న కాన్షియస్నెస్ ని ఈ యొక్క యూనివర్సల్ కాన్షియస్నెస్ కలిపినప్పుడు యూనివర్స్లో ఉన్న అన్ని సీక్రెట్స్ నాకు తెలుస్తాయి, ఆ నాలెడ్జ్ వస్తుంది. దాన్నే ఎన్లైటన్మెంట్ అంటారు, దాన్నే బుద్ధ. అప్పుడు సిద్ధార్థ విల్ బికమ్ బుద్ధ. అట్లాంటి బుద్ధులు 27 మంది ఉండే. ఈయన 27వ బుద్ధుడు, గౌతమ బుద్ధుడు. అంతకంటే ముందు కోనాగమన బుద్ధుడు ఉన్నాడు. మనకి కర్ణాటకలో ఆధారాలు, చారిత్రక ఆధారాలు అక్కడున్న మొత్తం దొరికినాయి. కానీ ఈ బ్రాహ్మణుడు ఈ బుద్ధిజానికి సంబంధించిన ఒక్కటి కూడా బయటకు రాణిస్తున్నారు. ఎందుకంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో కూడా అందరు ఈ ఆర్యులే వచ్చారు. కాబట్టి ఆ బుద్ధిజానికి సంబంధించినవి కూడా హిందుత్వం అని పేరు పెడుతున్నారు. అంటే దే ఆర్ అబ్యూసింగ్ ఎవ్రీ సిస్టమ్ ఇన్ లాస్ట్ ఆల్మోస్ట్ 3000 years నుంచి ఇట్లా నాశనం చేస్తున్నారు. అర్థమైందా? సో దుర్మార్గులు, దుష్టులు, నీచులు. అయితే ఏం చెప్తున్నా, మేము మూలవాసులము, హిందువులము, అనార్యులము, శూద్రులము, మేము అందరికంటే ఎక్కువ బాధపడ్డాం ఈ ఆర్యుల వల్ల. అర్థమైందా? సమ్మక్క సారలమ్మ దేవతలు కాదంటాడు. మీరు ఎక్కడ వండి ఏ గ్రామ దేవతలలో కూడా ఆర్య బ్రాహ్మణుడు మొక్కడు. వీటిని పండుగలనే కన్సిడర్ చేయరు. ఈ మధ్య కాలంలో కొందరు ఏంటంటే కల్తీ అయిపోయి పైసల కోసం మేమే చేస్తామని వస్తున్నారు. మన భాషనే మనది కాదు, మన సంస్కృతం ఇక్కడిది కాదు. సో ఎంత దుర్మార్గంలో గమనించమని కోరుతున్నాం. అందరికంటే ఎక్కువ బాధ పెడుతున్నది హిందువులనే. హిందువులు గ్రహించండ్రా, మేల్కొండ్రా నాయన అని అంటున్నా. అయితే ఆ అసురులు, సురుల కాన్సెప్ట్, ఆ దేవతలు అదే. అయితే రాముడు ఎందుకు వాళ్ళకి దేవుడు అయినా అంటే మెయిన్ కారణం ఏంటి అంటే, ఈ ఆర్యులు ఆయుధాలు తయారు చేసుకుంటే తయారు చేసి ఈ మూలవాసుల మీద, రాక్షసుల మీద, అసురుల మీద, మా మూలవాసుల మీద ప్రయోగిస్తే మమ్మల్ని చంపే ప్రయత్నం చేస్తే వాని ఆధిపత్యం కోసం అప్పుడు యుద్ధాలు జరిగినాయి. సురులకు అసురులకు మధ్యలో ఎందుకు యుద్ధాలు జరిగినాయి అంటే, వాని శక్తిని ఈ మూలవాసులు అంగీకరించలే, ఈ అసురులు అంగీకరించలే వాని ఆధిపత్యాన్ని, వాడి యొక్క ఈ మనువాదాన్ని, ఓకే, వాడి డిస్క్రిమినేషన్ని, వాడి వర్ణ వ్యవస్థని ఇక్కడ మూలవాసన అంగీకరించకపోతే వాడికి అది మన మీద రుద్దాలని వాడి ప్రయత్నం. ఆ క్రమంలోనే సురులకి అసురులకి మధ్య యుద్ధాలు జరిగినాయి. సింపుల్. ఓకే, అయితే ఈ ఆర్యులని ఇక్కడ ఈ భారతదేశంలో వాళ్ళ శక్తిని మన మీద ఇంప్లిమెంట్ చేయడంలో, ఓకే, వాళ్ళకి అండగా నిలబడ్డది ఓడరా అంటే, ఈ క్షత్రియుడు ఓడరా అంటే రాముడు. సింపుల్. అందుకని ఆర్యులకు దేవుడేడు. ఎందుకంటే ఇప్పుడు తాటకి వచ్చింది, ఆ యొక్క తపస్సు భంగం చేసింది అంటే ఏం చేసిండు రాముడు, పెద్ద బాణం తీసి కొట్టాడు, అంటే మూలవాసులను చంపాడు.
శంభూకుని చంపిండు. అంటే ఈ ఆర్యులు ఈ భారతదేశంలో ఎస్టాబ్లిష్ కావడానికి, మన చెత్త ఎస్టాబ్లిష్ కావడానికి ఆర్యులు చెప్పినది భార్యను వదిలిపేసి రాపోరా అంటే వదిలేసి వచ్చిండు, శంభూకుని చంపుకోరా అంటే చంపిండు. కాబట్టి ఆర్యులకు దేవుడు, ఆర్యులు చెప్పినట్టు విన్నాడు కాబట్టి వాడి ఇది ఇక్కడ ఈ దేశంలో వాడి చెత్తని ఎస్టాబ్లిష్ చేయడానికి సహకరించాడు. కాబట్టి ఆ ఇండస్ నదికి ఆవల ఉన్నటువంటి ఈ ఆర్యుడు ఈ ఇండస్ నది దాటి ఇక్కడికి వచ్చి వాని చెత్తని మన మీద రుద్దే ప్రయత్నం చేసిండు. అందుకు సహకరించిన వాడు క్షత్రియుడు అనేటువంటి ఒక రాజు. ఎవడరా అంటే ఈ రాముడు. సింపుల్. నాకు తెలిసి ఆ రాముడిని కూడా ఇక్కడోడు కాదు, లోకలోడు కాదు, అక్కడి నుంచి వచ్చిండు, వాళ్ళతో పాటే వచ్చిండు. ఎందుకంటే ఇప్పుడు తక్షశిల అనేది ఎక్కడైతే ఉంది అంటున్నానో ఇప్పుడు పాకిస్తాన్ ఆ ప్రాంతంలో, సో అక్కడ లవుని యొక్క మునిమన్వాడు అంటే రాముని యొక్క మునిమన్వాడు పరిపాలించిండు అంటే రాముడు కూడా అక్కడోడే కదా. అంటే రాముడు కూడా వాళ్ళతో పాటే వచ్చి వాళ్ళకి ఈ ఆర్య బ్రాహ్మణులకు రక్షణగా ఉంటూ వాడి చెత్తని మన మీద రుద్ది మన అందరినీ మూలవాసన ఇబ్బంది పెట్టిండు. కాబట్టి ఈ రాముడు అంటోడు ఆర్యులకు దేవుడు, ఇక్కడ మూలవాసులకు కాదు అనేది మనం గ్రహించగలగాలి. ఓకే, సింపుల్.